వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూరులో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ కోసం కోయంబత్తూరుకు వర్మ వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు పోలీసులు. ఈ మేరకు కోయంబత్తూరుకు ప్రత్యేక బృందాన్ని పంపేందుకు రెడీ అయ్యారు. తమిళనాడు పోలీసులతో ప్రకాశం పోలీసులు సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే వర్చువల్ విచారణకు వర్మ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ముందు ఆర్జీవీ తీసిన వ్యూహం మూవీ రిలీజ్ సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టారు వర్మ. దీంతో ఆయనపై ఇటీవలే ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. తన అరెస్టుకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. దీంతో విచారణకు హాజరయ్యేందుకు 4 రోజుల సమయం ఇవ్వాలని ఒంగోలు పోలీసులకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. 4 రోజులు కంప్లీట్ అయినా ఆర్జీవీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈవేళ హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వచ్చారు. ఈ నెల 19న పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈవేళ ఎంక్వైరీకి హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కావడం లేదని వర్మ అడ్వకేట్ నగరికంటి శ్రీనివాసరావు తెలిపారు. మళ్లీ పోలీసులు ఇచ్చే డేట్కు హాజరవుతానని చెప్పారు. ప్రస్తుతం ఆర్జీవీ డెన్ వద్ద హైడ్రామా కొనసాగుతోంది. 2 ఎస్ఐలు, 6 కానిస్టేబుళ్లు హైదరాబాద్ వచ్చారు. అయితే వర్మ సిటీలో లేరంటున్నారు ఆయన సిబ్బంది. మరోవైపు ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉందని చెప్తున్నారు వర్మ తరపు లాయర్. అయినా పోలీసులు వర్మ ఇంటికి ఎందుకు వెళ్లారో అని ప్రశ్నిస్తున్నారు. ఏమి దేశద్రోహం కేసులో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒక కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి నాకు సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి చూసి మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఏ వ్యక్తిగా పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు నోటీసుల ప్రకారం మేము ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూరులో ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా షూటింగ్ కోసం కోయంబత్తూరుకు వర్మ వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు పోలీసులు. ఈ మేరకు కోయంబత్తూరుకు ప్రత్యేక బృందాన్ని పంపేందుకు రెడీ అయ్యారు. తమిళనాడు పోలీసులతో ప్రకాశం పోలీసులు సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే వర్చువల్ విచారణకు వర్మ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు, చెప్పండి. వర్మ షూటింగ్ పర్పస్ న కోయంబత్తూరులో ఉన్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. అనూహ్యంగా ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల హైదరాబాద్ నుంచి తన అడ్వకేట్ ద్వారా ఈ రోజు విచారణకు రాలేనని చెప్పడం జరగడంతో ఇది ముందే తెలుసుకున్న పోలీసులు హైదరాబాద్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మ నివాసానికి వెళ్లారు. కానీ అక్కడ అందుబాటులో లేకుండా కోయంబత్తూరులోని సినిమా షూటింగ్ లో ఉన్నట్లు తెలిసింది. అక్కడికి ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపాలనే యోచనలో ప్రకాశం జిల్లా పోలీసులు ఉన్నారు. అక్కడికి వెళ్లి విచారణకి రమ్మని నోటీసులు ఇస్తారా లేదా అరెస్ట్ చేసి తీసుకొస్తారా అనేది ఉత్కంఠగా ఉన్నది. ఈ సమాచారము జిల్లా పోలీసుల ద్వారా తమిళనాడు పోలీసుల్ని సమన్వయం చేసుకొని మన ప్రకాశం జిల్లా పోలీసులు ఒక బృందంగా వెళ్లి అతను అరెస్ట్ చేస్తారా లేదా విచారణకు తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే రంగారావు, వర్మ వర్చువల్ విచారణకు సిద్ధంగా ఉన్నారు అన్న వార్తలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత? కానీ ఇక్కడ వర్చువల్ విచారణకు
అవకాశము ఉండకపోవచ్చు. ఎందుకంటే 41 నోటీస్ ఇస్తే సాధారణంగా పోలీసులు ఎదుట ఖచ్చితంగా హాజరు కావాలి. వర్చువల్ విచారణ అనేది ఒక కోర్టులో, హైకోర్టులో మాత్రమే మనకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. కానీ ఇతనికి ప్రత్యేక స్పెషల్ కేసు కింద రామగోపాల్ వర్మకి ఏమన్నా అవకాశం ఇస్తారా లేదా అనేది మనం ప్రకాశం జిల్లా పోలీసులకి ఏదైనా అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారము వర్చువల్ విచారణ అనేది ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు. రామ్ గోపాల్ వర్మ కేసులో ఇది ఏమన్నా జరుగుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాల్సింది జ్యోతి. అయితే ఇప్పుడు ప్రత్యేక బృందాలు కోయంబత్తూరుకు వెళ్లే ఛాన్స్ ఉందా? ప్రత్యేక బృందాల కోయంబత్తూరుకి వెళ్ళి అతనికి నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకువస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా కోయంబత్తూరు వెళ్ళి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది రామ్ గోపాల్ వర్మకి. ఎందుకంటే అతను కేవలం వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తన అరెస్ట్ నుంచి తప్పించుకొని రేపు హైకోర్టులో అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందనేది ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రంగారావు. కురుబుల ఆరాధ్య దైవం